పుదీనా ఆకులు ఒక పిరికడు, నాలుగు అల్లం ముక్కలు నీట్గా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి అల్లం ముక్కల్ని. తర్వాత ఒక స్పూను వాము, వేయించి పెట్టుకున్న మిరియాలు ఒక 5, వేయించకుండా అయినా వేయచ్చు, మేమైతే వేయించి వేస్తున్నాము 5 మిరియాలు. అతి మధురం అండి ఇది 1 స్పూన్ తీసుకోవాలి, 1 స్పూన్ అతి మధురం వేయాలి. మొత్తం 5 ఇంగ్రీడియంట్స్ అండి, వేసి మొత్తం కలదిప్పాలి. చూసారా, ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలదిప్పి వీటిని మరగనివ్వాలన్నమాట. ఈ కషాయం బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత వడగట్టుకొని తాగితే లంగ్స్లో ఉన్న కఫం కానీ దగ్గు జలుబు మొత్తం లంగ్స్ మొత్తం ప్యూరిఫై అవుతుంది, మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇది వడగట్టుకొని తాగితే చాలా మంచిది. చిన్నపిల్లలు తాగవచ్చు, పెద్దవాళ్ళు తాగవచ్చు, అందరూ తాగవచ్చు. ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ అబవ్ అందరూ తాగవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కషాయం తాగితే చాలా హెల్త్కి మంచిదంట. ఇప్పుడు చలికాలాల్లో ఎక్కువ పిల్లలకి దగ్గు జలుబు ఇలా లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. ఈ కషాయం వచ్చేసి తాగితే చిన్నపిల్లలు కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ తాగొచ్చు. ఈ కషాయం వచ్చేసి 2కి సరిపోద్ది. ఇది 1/2 లీటర్ అండి. మొత్తం వాటర్తో కలిపి 6 ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపించాను కదా. ఇవి బాగా మరగాలి. మరిగినాక నేను వడకట్టే ముందు మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారా, మరుగుతున్నాయి అన్నమాట. కొంచెం ఒక 2 మినిట్స్ వరకు మరగనివ్వాలి. మూత అయితే ఏం పెట్టట్లేదు మనం. 5 మినిట్సా? 5 నిమిషాలు మరగాలంటండి ఫ్రెండ్స్. సారీ, నేను 2 మినిట్స్ అనే చెప్పాను. ఈ 5 మినిట్స్ మరగాలంట ఇవి. చూసారా, చక్కగా మరిగిపోతున్నాయి. ఎంత బాగా మరిగితే అంత ఈ ఫ్లేవర్ అనేది మొత్తం దాంట్లోకి వాటర్లోకి రసం అనేది దిగుతుందన్నమాట. చూసారా, అలా ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, కలర్ అనేది మారుతుంది. ఇంకా 2 మినిట్స్ మరగనివ్వాలన్నమాట. చూసారా, చక్కగా మరిగే కొద్ది కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి. చూసారా, ఇందాకటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది మనకి. సగానికి అన్న కొంచెం తగ్గినాయి అన్నమాట వాటర్. చూసారా ఫ్రెండ్స్, కషాయం అయితే అయిపోయింది. ఇప్పుడు కాగటం స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకోవడం కూడా చూపిస్తాను. చూసారా, చక్కగా మరిగిపోయింది. ఇందాకలా ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుంది. రిజల్ట్ స్మెల్ అయితే సూపర్గా ఉంది. రిజల్ట్ కూడా అలానే ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఇలా స్టీల్ది పెట్టుకున్నాను నేను. అలా వడగొట్టాను అన్నమాట. ఇవైతే 2 గ్లాసులు. చూసారా, ఇవైతే 2 గ్లాసులు వచ్చాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే బెస్ట్ రిజల్ట్ అండి, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఇదైతే బాగా కఫం కానీ దగ్గు జలుబు అలా ఎక్కువగా ఉంటే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు తాగొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మేము 2 సార్లు తాగలేము అనుకుంటే నైట్ టైం అయితే తాగొచ్చు. ఈ టైంలో 6-6:30 ఆ టైంలో ఒకసారి తాగొచ్చు అనమాట. తాగొచ్చు. మీరు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపు ఇంకొక టిప్తో మళ్ళీ కలుస్తాను.